అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ విషం కురిసిన రాత్రి. రచన సిఎన్ఆర్ ప్రసాద్ గారు. హాసన్కి ఏమీ తోచట్లేదు. ఇల్లు కదలడానికి లేదు. ఇంట్లోనే జైలు శిక్ష, హౌస్ అరెస్ట్. భార్య మార్జియానా వంటగదిలో ఏదో చేస్తోంది. పిల్లలు ముగ్గురు సరదాగా ఆడుకుంటున్నారు. కర్ఫ్యూ మూలంగా బడి లేనందుకు వాళ్ళందరికీ సంతోషంగా ఉంది. అరే బాయ్, ఈ కర్ఫ్యూ ఒక నెల ఉంటే బాగుంటుందిరా, హాయిగా బడికి పోకుండా ఆడుకోవచ్చు అంటున్నాడు రెండోవాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు పగలబడి నవ్వుతున్నారు. ఛీ, నోరుమేయండి అన్నాడు హసన్ కసురుతూ. పిల్లలు భయంగా తండ్రి వంక చూశారు. లోకంలో స్వార్థం ఎలా వెర్రితెరలు వేస్తుందో వాడి మాటల వల్ల తెలుసుకోవచ్చు. కర్ఫ్యూ ఎందుకు పెట్టారో దానికి దారితీసిన సంఘటనలో వాడి ప్రమేయం లేదు. ఎవరెట్లా నష్టపోయినా వాడికి పట్టదు. వాడి స్వార్థం వాడిది. కర్ఫ్యూ ఉంటే బడికి వెళ్ళక్కర్లా, ఎన్ని నెలలైనా పర్వాలేదు. వాడిలాగే చాలామందికి కర్ఫ్యూ వల్ల ఇబ్బంది లేకపోవచ్చు. కానీ రోజు రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, రిక్షా వాళ్ళు, బడుగు వర్గాల గతి ఏమిటి? చేతిలో పైసా లేని సాధారణ మానవుల పాటలు ఎవరు పట్టించుకుంటారు? వేదవ కర్ఫ్యూ, వేదవ మనుషులు అంతా స్వార్థంలో కొట్టుకుని పోతున్నారు. గొణుక్కున్నాడు హసన్. అబ్బా జాన్, రాత్రి బాబాయ్ ఇంటికి రాలేదా? ప్రశ్నించాడు పెద్ద కొడుకు. షాక్ తగిలినట్టుగా అదిరిపడ్డాడు హసన్. కొడుకు అనే వరకు ఆ విషయమే గుర్తు రాలేదు అతనికి. రాలేదు బేటా అన్నాడు విచారంగా. ఇంటికి రాకుండా ఎక్కడున్నాడు? మళ్ళీ ప్రశ్నించాడు. ఎక్కడున్నాడో, ఒకవేళ ఇంటికి వస్తూ ఉండగా దుండగుల చేతిలో చిక్కి. హసన్ గుండె జల్లు మంది ఆ ఆలోచన రాగానే. మనసులో లేదు, హృదయం అంతా ఎవరో ఇనప చేతిలో దేవినట్టు ఉంది. అలా శిలా విగ్రహంలా ఉండిపోయాడు చాలాసేపు. పిచ్చెక్కిపోతున్నట్టు అయింది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు మళ్లించుకోవటానికి ఏదైనా పుస్తకం చదువుకోవాలనుకున్నాడు. బుక్ షెల్ఫ్లోంచి మహాకవి ఇక్బాల్ పుస్తకాల్లో తనకు నచ్చినవి ఏరుకున్నాడు. వాటిని టీపాయ్ మీద పెట్టుకుని కూర్చున్నాడు. పుస్తకం పేజీలు తిరగేస్తున్నాడు. కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి. కానీ విషయం బుర్రకెక్కటం లేదు. కాలం మేకను మింగిన కొండ చెరువలాగా నెమ్మదిగా నడుస్తోంది. ఇంతలో పక్కింట్లోంచి ఏడుపులు, పెడబొబ్బలు. వీధిలో కలకలం. హసన్ పుస్తకం మూసేసి హడావిడిగా తలుపులు తెరిచి వీధిలోకి వెళ్ళాడు. పక్కింటి వాళ్ళ రెండో అబ్బాయి లతీఫ్ శవం అరుగు మీద పెట్టబడి ఉంది. లతీఫ్ తల్లి, అక్కా చెల్లెళ్ళు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. అతన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని శాపనార్థాలు పెడుతున్నారు. దూరంగా సిఆర్పి జవాన్లు పరిస్థితుల్ని గమనిస్తున్నారు. హసన్ కడుపులో దేవినట్టయింది. కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టుగా ఉంది లతీఫ్ శవం. నిన్నటి వరకు ఎన్నెన్నో ఆశలతో జీవించినవాడు ఈరోజు లేడు. పాపం వాడు బహుసాత్వికుడు. ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. 10వ క్లాస్తో చదువు చాలించి సైకిల్ షాప్లో పని నేర్చుకుంటున్నాడు. ఎప్పటికైనా సొంతంగా సైకిల్ షాప్ పెట్టాలి బాబా అనేవాడు లతీఫ్. నిన్నటి వరకు ఆత్మీయులైన వ్యక్తిని శవరూపంలో చూస్తున్న హసన్ చలించిపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కాళ్ళు వణికాయి. నిల్చునే శక్తి లేక ఇంట్లోకి వెళ్ళిపోయి కూలబడ్డాడు. అటువంటి సమయాల్లో కల్లోలాలకు కారకులైన వ్యక్తులకు ఏమీ జరగదు. నిప్పు ముట్టించి దూరంగా ఉంటూ తమాషా చూస్తూ ఉంటారు. లతీఫ్ వంటి అమాయకులు బలైపోతూ ఉంటారు. ఇక వెళ్ళి ఏర్పాట్లు చేయడానికి సాయపడండి నెమ్మదిగా అంది మార్జియానా. హసన్ తేరుకొని దీర్ఘంగా నిట్టూర్చి లేచాడు. ఇక కర్ఫ్యూ నిర్ణీత సమయాల్లో విధిస్తూ ఎత్తివేస్తూ కొన్ని రోజులు జరిగాయి. క్రమక్రమంగా అల్లర్లు సద్దుమణిగాయి. నివురుగప్పిన నిప్పుల ఏ క్షణమైనా మత కలహాలు చెలరేగచ్చని ప్రజలు భయంగానే తిరుగుతున్నారు. 10 రోజుల తర్వాత కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేశారు. హసన్ ఆ రోజు మామూలుగా ఫ్యాక్టరీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. తలుపు తట్టిన శబ్దమైంది. తలుపు తీశాడు. ఎదురుగా కిషన్. అరే కిషన్, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు? భయపడి చస్తున్నాను అనుకో. పిల్లలు కూడా దాదా ఎక్కడున్నాడు అని కలవరపడుతున్నారు. నీకేదైనా ప్రమాదం జరిగిందేమోనని ఉస్మానియా హాస్పిటల్ చుట్టూ తిరిగాను. హసన్ గబగబా మాట్లాడేస్తున్నాడు కిషన్ కనిపించిన ఆనందంలో. కిషన్ తాపిగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని కంటోన్మెంట్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు రానివ్వలేదు. ఈ గొడవల్లో పాత బస్తీ వెళ్ళటం అంటే ఆత్మహత్య చేసుకోవడమేనని హెచ్చరించారు. నీకు కబురు చేయటానికి కూడా కుదరలేదు అన్నాడు. పోనీలే, అల్లా దయ వల్ల ఎక్కడో చోట క్షేమంగా ఉన్నావు, అంతే చాలు సంతృప్తిగా అన్నాడు హసన్. కిషన్ నవ్వాడు. కిషన్ బాయ్, పిల్లలు నిన్ను పూటకి అడుగుతున్నారు అంది మార్జియానా. పిల్లలు కనిపించడం లేదే? ఎక్కడికి వెళ్ళారు? స్కూల్కి వెళ్ళారు.
అప్పుడు ఎందుకు పంపించావమ్మా? 2 రోజులు ఆగితే బాగుండేది, రోజులు అసలే బాగాలేవు అన్నాడు కిషన్. పర్వాలేదు బాయ్, ఇప్పుడంతా సద్దుమణిగిందిగా అంది ఆమె. నాకు టైం అయింది, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు హాసన్ బయలుదేరుతూ. అలాగే వెళ్ళిరా, జాగ్రత్త అన్నాడు కిషన్. హసన్ టిఫిన్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక కిషన్ స్వీట్ ప్యాకెట్స్ మార్జియానాకు అందించి పిల్లలు వచ్చాక ఇవ్వమ్మా అన్నాడు. తల ఊపింది ఆమె. ఇక మార్జియానాకి ఇప్పుడు హిందువులంటే ఒళ్ళు మండిపోతోంది. నైజాం రాజ్యం పోయి ప్రజారాజ్యం వచ్చాక ముస్లింల ప్రాబల్యం తగ్గిపోయింది. రాను రాను హిందూ అధికారులు పోలీసులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ వల్ల తమకు చాలా అన్యాయం జరుగుతుందని భావిస్తోంది. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు కలిసి కూర్చున్నప్పుడు ఎక్కువ భాగం హిందువుల్ని తిట్టడంతోనే సరిపోయేది. మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు మనసులలో మొలకెత్తనే కూడదు. పొరపాటునో గ్రహపాటునో ఒకసారి మనసుల్లో నాటుకున్నాక రోజు రోజుకి పెరిగిపోయి మహావృక్షాలై పెకిలింప సాధ్యం కాదు. 6 నెలల క్రితం కిషన్ ఇంటికి తీసుకొచ్చాడు హసన్. అతడు తన స్నేహితుడని, చాలా కాలం మిలిటరీలో పనిచేశాడని, ఇప్పుడు ఇక్కడే స్థిరపడిపోవాలని వచ్చాడని చెప్పాడు. విశేషం ఏమిటంటే కిషన్ బ్రహ్మచారి. అతని 45 ఏళ్ళు దాటిపోతున్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. పెళ్ళెందుకు చేసుకోలేదు కిషన్ బాయ్ అని అడిగింది నూర్జియానా ఒక రోజున. దరిద్రం భరించలేకనే మిలిటరీలో చేరిపోయాను. అసలు దరిద్రునికి పెళ్ళెందుకమ్మా అని ఎదురు ప్రశ్న వేసి నవ్వాడు. అప్రతిభురాలే కొన్ని క్షణాలు అలా ఉండిపోయింది. దరిద్రానికి భయపడి పెళ్లి చేసుకోకుండా ఉంటే వ్యక్తులు కూడా ఉంటారా అలాంటి వాళ్ళు అని ఆమెకు ఆశ్చర్యం వేసింది. కిషన్ అప్పటి నుంచి హసన్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇల్లు తాతల నాటిది, విశాలంగా ఎక్కువ గదుల్లో ఉంది కనుక అతను ఉంటున్న ఆ దంపతులకు ఇబ్బంది కాలేదు. హసన్ కిషన్ల స్నేహబంధం గాఢంగా బిగిసిపోయింది. ఇంట్లో వ్యక్తిలా కలిసిపోయాడు. ఉదయం కలిసి భోజనం చేసేవారు. మళ్ళీ రాత్రి హసన్ వచ్చే వరకు ఉండి కానీ తినేవాడు కాదు కిషన్. సెలవు రోజు వస్తే అంతా కలిసి సినిమాకో, పార్కుకో, జూకో వెళ్ళేవాళ్ళు సరదాగా. కిషన్ పిల్లల కోసం తరచుగా బహుమతులు తెచ్చిస్తూ ఉండేవాడు. పిల్లలు అతనితో చనువుగా ఉంటూ దాదా అని కలవరిస్తూ ఉండేవారు. అదంతా గతం. మత కలహాల మారణ హోమం తర్వాత కిషన్లో ఏ మార్పు లేకపోయినా హసన్ మిత్రుడితో ఆత్మీయంగానే సంచరిస్తున్న మార్జియానా మనసు మాత్రం మారిపోయింది. కిషన్ మీద అభిమానం తగ్గుముఖం పట్టింది ఆమెకు. కారణం ఏమిటో ఆమెకే సరిగా తెలియదేమో. ఒకరోజు రాత్రి అంది మార్జియానా, కిషన్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు మన ఇంట్లో? ఏం లేదు, ఆ కాఫీర్ మన ఇంట్లో ఎందుకుంటున్నాడని ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక చస్తున్నాను. హసన్ ఆమె వెంక విచిత్రంగా చూశాడు. తెల్లటి చీర, తెల్లటి జాకెట్టు, తలలో విచ్చిన పరిమళాలు విరజల్లుతున్నటువంటి తెల్లటి మల్లెపూలతో మార్జియానా శాంతి దేవతలా కనిపిస్తోంది. కానీ ఆమె మనసులో ఏదో పిశాచం దూరి కరాళ నృత్యం చేస్తోంది. ఆమె ముఖంలోని మార్పును గమనించి దీర్ఘంగా నిట్టూర్చాడు హసన్. మీరేమో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతారు, అతను ఒంటరిగా ఇంట్లో, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? సీరియస్గా అంది మార్జియానా. హసన్కి ఏం చెప్పాలో తోచలేదు. ఆమె మత దురహంకారపు విష ప్రభావానికి గురైందని తెలుస్తూనే ఉంది. ఆ మత్తులో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. చెవిటికి శంఖమూదినట్టే పరిస్థితుల ప్రాబల్యం ఉంది. అది కాంతులీనే బంగారు పాత్ర అయినా సరే పొగ తగిలినప్పుడు తన సహజ సౌందర్యాన్ని పోగొట్టుకుని మలినమైపోవటం దాని తప్పు కాదు. మార్జియానా మనసు స్వతహాగా బంగారం లాంటిది. అయినా మత కలహాల పొగతో మాడి మసైపోయింది, మలినమైపోతోంది. ఏదైనా నౌకరీ దొరికితే వెళ్ళిపోతాడు నెమ్మదిగా అన్నాడు హసన్. 6 నెలలైంది, ఇంకా ఎప్పుడు దొరుకుతుంది నౌకరీ? అసలు దొరుకుతుందా? ప్రయత్నిస్తే కదా. తేరగా పడి తినటానికి అలవాటు పడ్డాడు. ఆమెలో అసహనం అనే సుడిగుండం విలయ తాండవం చేస్తోంది. మార్జియానా ఆమె మీద కోపం ముంచుకొచ్చింది. కానీ నిగ్రహించుకున్నాడు. తీయగా సాగిపోతున్న జీవన సంగీతంలో అపశృతి వినిపించినట్టయి అతని మనసు బాధతో మూలిగింది. ఇక రాత్రి 9 దాటుతూ ఉంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉరుములు మెరుపులతో భయంకరంగా కనిపిస్తోంది. గంటసేపు ఏకధాటిగా కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి. చల్లగాలి రివ్వున వీస్తోంది. వాన చినుకులు సూదులు గుచ్చుతున్నట్టు శరీరం మీద పడుతున్నాయి. హసన్ పరిగెత్తాడు. ఇల్లు దగ్గరైంది. అతని ఇంటి ముందు జనం గుమిగూడున్నారు. హసన్ గుండె అదిరిపోయింది. తన ఇంటి ముందు జనం ఎందుకున్నారు? ఏం జరిగింది? పిల్లలు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరగలేదు కదా? అల్లా నాకు గుండె ధైర్యం ప్రసాదించు.
మనసులో రకరకాల ఆలోచనలు అనుమానాలు సుళ్ళు తిరుగుతూ ఉండగా గుండె చెక్కబట్టుకొని తడబడుతున్న అడుగులతో గుమ్మం ఎక్కాడు. హసన్ని చూసి జనం పక్కకు ఒలిగి వారికి ఇచ్చారు. భర్తను చూడగానే మార్జియానా బావురుమంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ముఖం చేతులతో కప్పుకుంది. నివ్వెరపోతూ ఆమెను చూశాడు. ఆమె జుత్తు చిందరవందరగా చెదిరిపోయింది. బ్లౌజు చిరిగి అక్కడక్కడ ఆమె శరీరం తెల్లగా కనిపిస్తోంది. గాజులు పగిలి నేల మీద చెల్లా చెదురుగా పడున్నాయి. కిషన్ని పెడరెక్కలు విడిచికట్టి స్తంభానికి కట్టేశారు. అతని తల రేగిపోయింది. మూతి మీద నెత్తురు చారలు కనిపిస్తున్నాయి. చొక్కా మీద ఎర్రగా నెత్తురు మరకలున్నాయి. బాగా కొట్టి కట్టి పడేశారన్నమాట. కిషన్ నెమ్మదిగా తలపైకెత్తి హసన్ వంక చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం ఉబ్బరించి ఉంది. ఏదో మాట్లాడాలని ప్రయత్నించగా అతని కంఠం పెగలటం లేదు. ఏం జరిగింది అడిగాడు హసిన్. మార్జియానా ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. చీకటి పడిన తర్వాత చలిగా ఉంది. కొంచెం బ్రాంతి పుచ్చుకుంటారు, ఆమ్లెట్ వేయమని అడిగాడు. ఆమె అలాగే చేసి ఇచ్చింది. సీసా ఖాళీ చేశాడు. భోజనం చేయమంటే హసన్ వచ్చే వరకు ఆగుతా అన్నాడు. పిల్లలు పడుకున్నాక ఆమె భర్త కోసం ఎదురు చూస్తూ నడుము వాల్చింది. అంతే, పులిలా వచ్చి మీద పడ్డాడు. మానం దోచుకోపోయాడు. ఆమె భయంతో కేకలు వేసింది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి రక్షించారు. లేకపోతే బతుకు నాశనం అయిపోయేది. ఆమె జరిగిన పీడకల లాంటి సంఘటన నెమరేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నమ్మక ద్రోహి, తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టడం అంటే ఇదే. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదంటే ఎందుకు? ఇందుకే మరి ఇట్లా చాటుమాటి వ్యవహారాలకు అలవాటు పడ్డాడన్నమాట. పాపం మార్జియానా నిప్పు లాంటి మనిషి కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడిని కత్తితో నరికి కాకులకు గద్దలకు పలహారంగా వేయాలి. జనం తల ఒక మాట అంటున్నారు. కిషన్ తల వంచుకునే ఉన్నాడు. ఎవరి మొహం చూడలేక. జరిగిందంతా విన్నాడు హసన్. అతని కోపం పొంగి వచ్చింది. కళ్ళల్లోకి నెత్తురు దిగినట్టుగా ఎర్రబడ్డాయి. విసురుగా కిషన్ దగ్గరికి సమీపించాడు. కట్లు విప్పాడు. చేతులకి తాడును తీసుకున్నాడు. లావుగా గట్టిగా ఉన్న కొబ్బరి తాడది. అంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. హసన్ ఇప్పుడు కిషన్ని ఏం చేయబోతున్నాడు? అతని కోపం రాగా ఎవరూ చూడలేదు. ఆ వీధిలో తన అజాత శత్రువు అటువంటి వాడికి కోపం వచ్చింది. రాకేం చేస్తుంది? స్నేహితుడని ఆదరించి తనతో సమానంగా తిండి తిప్పలు చూస్తుంటే రాజద్రోహం చేస్తాడా? స్నేహితుడి భార్య శీలం దోచుకోవటానికి ప్రయత్నిస్తాడా? భార్యగా అనుమానించిన కిషన్ని హసన్ క్షమించడు. ఈరోజు కిషన్ చావు తప్పదు. వాడు హసన్ తాడు పైకెత్తి విసురుగా ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ కిషన్కి తగలలేదు. మార్జియానా వీపు పగిలింది. ఆమె చావు కేకబెట్టింది. లేచి నిల్చునే లోపల మరి రెండు అంటించాడు. అల్లా చచ్చాను అని గోల పెట్టింది మార్జియానా. అతను జనమంతా నివ్వెరపోతున్నారు. ఇదేం విచిత్రం? నేరం చేసిన వాడిని వదిలి పెట్టి పెళ్ళాన్ని చితకబాతుతున్నాడేమిటి? కొంపదీసుడికి ఏమైనా మతి చెలించిందా? ఆవేశంతో ఊగిపోతున్న హసన్ని బలవంతంగా పట్టుకుని ఆపారు. పాపాత్ములారా, నిజం చెప్పలేకపోతే ఈరోజు నీ ప్రాణం తీస్తాను. కిషన్ నిజంగా నీ ఒంటి మీద చేయి వేశాడా? చెప్పవే హసన్ అరిచాడు. అతని కేకలు సింహగర్జనలా వినిపించి అక్కడ కూడిన వాళ్ళంతా అదిరిపడ్డారు. మార్జియానా బెదిరిపోయింది హసన్ రౌద్రకారం చూసి. నెత్తురు పులిమినట్టుగా ఎర్రబడిపోయిన అతని ముఖంలోంచి ఆమె భయంతో వణికిపోయింది. అతని చూపులు కత్తి కంటే పదునుగా ఉండి ఆమెకు నిలువున చీల్చేస్తున్నాయి. నన్ను కొట్టకండి, నిజం చెప్తాను. కిషన్ నన్నేమీ చేయలేదు. అతని ఇంట్లోంచి పంపించేయడానికి నేనే నాటకం ఆడాను. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది మార్జియానా. ఆమె తలెత్తి ఎవరి వంక చూడలేదు. అవమాన భారంతో కృంగిపోయింది. ఒక్కసారిగా అంతా కరెంట్ షాక్ తిన్నట్టుగా బిగుసుకుపోయారు. అది వరకు కిషన్ని కొట్టిన వాళ్ళు పశ్చాత్తాపంతో అయ్యో పాపం అనుకున్నారు. అతన్ని తిట్టిన వాళ్ళు నోళ్లు తెరిచారు ఆశ్చర్యంతో. హసన్కి స్నేహితుడు తప్పు చేయడనే గాఢంగా నమ్మటం మూలమేమిటి? భార్య నాటకం అన్నట్టు ఎలా గ్రహించగలిగాడు? ఎవరో అంతుపట్టని విషయం అది. ఏం జరిగిందో ఏది ఏమైనా వారి స్నేహం వేధించ సాధ్యంగాని కంచుకోటలా ఉన్నది అనే సత్యం తెలుసుకున్నారు. ఇక హసన్ అంటూ కిషన్ అతన్ని కౌగిలించుకున్నాడు. వేదనతో నలిగిపోతున్న హృదయాన్ని అదుపులో పెట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. హసన్ అతన్ని ఊరడించి సోఫాలో కూర్చోబెట్టాడు. అల్లా నీకు అందం మాత్రమే ఇచ్చాడు కానీ మనిషికి కావలసిన మానవత్వం ఇవ్వలేదు.
అని భార్య వంక అసహ్యంగా చూశాడు హసన్. తర్వాత అందరినీ ఉద్దేశించి అన్నాడు, మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మార్జియానా నాటకం ఆడిందని ఎలా కనిపెట్టగలిగానో తెలియక. కిషన్ నా కొట్టి స్నేహితుడు మాత్రమే అయితే నా భార్య చెప్పింది నమ్మి ఉండేవాడిని, అతన్ని చావగొట్టి ఉండేవాడిని. అమాయకుడు బలైపోయాడు. అసలు రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలపై ఏ అన్నైనా అత్యాచారం చేస్తాడా చెప్పండి? చస్తే చేయడు. కిషన్ మార్జియానా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు, వారిద్దరి రక్తం ఒక్కటే అన్నాడు హసీన్. అంతా చకితులయ్యారు. ఇది పచ్చి నిజం. వాళ్ళ తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు కిషన్ వయసు 15 ఏళ్ళు, మార్జియానా 4 ఏళ్ల పసిపిల్ల. వీళ్ళ దిక్కులేని వాళ్ళయ్యారు. అప్పుడు పక్కింట్లో ఉన్న తహసీల్దారు కాజా షేర్ ఖాన్ వీరిని ఆదరించారు. కిషన్ని ఒక గ్యారేజ్లో పనికి పెట్టాడు. కానీ అతను కొన్నాళ్లకు పారిపోయి మిలిటరీలో చేరిపోయాడు. అతని చెల్లెల్ని తన కూతురులా పెంచి పెద్ద చేశాడు. పెళ్లికి ముందే నాకే విషయం చెప్పాడు. ఎవరికీ తెలియనివ్వద్దని ప్రామిస్ తీసుకున్నాడు. కిషన్ దేశాలు పట్టిపోయాడు. అతనికి చెల్లెలు ఎక్కడుందో కూడా తెలియదు. ఇన్నాళ్ళకి తిరిగి వచ్చాడు. ఎలాగో మా మామ కాజా గారిని పట్టుకుని నా అడ్రస్ తెలుసుకున్నాడు. చెల్లెల్ని చూడటానికి వచ్చాడు. ముస్లిం స్త్రీగా పెరిగి పెద్దదై ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుని వాళ్ళ సంస్కృతికి అలవాటు పడిన ఆమెకు సడన్గా నువ్వు హిందూ స్త్రీవి అని చెప్పడం అన్యాయమని, ఆమెకు మనోవేద కలిగించడం అనవసరమని అభిప్రాయపడ్డాడు. అతను చెప్పిన దాంట్లో యథార్థం ఉంది. అనవసరంగా ఆమెలో సంఘర్షణ నేను చెప్పిన దాంట్లో యథార్థం ఉంది. అనవసరంగా ఆమెలో సంఘర్షణ రేపుతూ అశాంతికి గురి చేయటం అధర్మం అని నేను నమ్మాను. అందుకే కిషన్ ఆమె సోదరుడనే విషయం చెప్పలేదు. నా స్నేహితుడుగానే ఉంటున్నాడు. ఈ నగ్న సత్యం తెలియక మార్జియానా మతం మత్తులో పడి అసహ్యంగా ప్రవర్తించింది. ఆ కథంతా విని అంతా సంభ్రమాశ్చర్యాలతో మూగబొమ్మలా ఉండిపోయారు. ఎవరి నోటి వెంట మాటలు పెగల్లేదు. ఆకాశం పగిలినట్టు ఎక్కడో పిడుగుపడింది. అది తన్నెత్తినే పడినట్టుగా దిమ్మెరపోయింది మార్జియానా. ఆమె కళ్ళ ముందు చీకట్లు వ్యాపించాయి. శరీరమంతా కంపరం బయలుదేరింది. తానెంత పతనమైపోతుందో తలుచుకుని అవమాన భారంతో కృంగిపోయింది. మనస్సుని, హృదయాన్ని, శరీరాన్ని ఒక్కసారిగా ఆవరించి కాల్చివేస్తున్న వేదన మూలంగా ఆమె కళ్ళు వర్షించాయి. ఆ క్షణంలో ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది. భూమి రెండుగా చీలి తను అందులో సమాధి అయిపోతే ఎంత బాగుంటుందని తలపోసింది. మార్జియానా అతి కష్టం మీద లేచి వెళ్ళి కిషన్ కాళ్లకు చుట్టుకుని, నన్ను క్షమించు బాయ్, తెలియక నీకు ద్రోహం తలపెట్టాను. సోదర ప్రేమను అర్థం చేసుకోలేక మతం మత్తులో మానవత్వాన్ని మర్చిపోయాను. నేను పాపాత్మురాలినంటూ ఏడ్చింది. ఈ ఏడుస్తున్న పసిపాపను సముదాయించడానికి తాపత్రయపడే తండ్రిలాగా కిషన్ ఆమెను లేవనెత్తాడు. అతని కళ్ళల్లో భాతృ ప్రేమ తొణికిసలాడుతోంది. ఎప్పుడో విధివశాత్తు విడిపోయిన అన్నా చెల్లెళ్ళ అపూర్వ కలయిక చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి, హృదయాలు బరువెక్కాయి. చీకటి చెదిరిపోయి చిరు వెలుగు వారి మనసుల్లో నిండింది. అదండి కథ. ఈ కథ స్వాతి మాసపత్రికలో జూన్ 1985లో ప్రచురితమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.